Hello everyone. So this session is for AP TET and DSC social methodology అనమాట. సో చూద్దాం వెదర్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. యూ వేకప్ వన్ వింటర్ మార్నింగ్ అండ్ shiver. You reach for thick cloths to keep yourself warm. In the summer you choose clothes that you keep cool and comfortable. అంటే ఏం చెప్తుందంటే మీరు వింటర్ ఎక్కువ ఏం చేస్తారు, బాగా థిక్ క్లాత్స్ అనేది వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? ఎందుకంటే మనకి చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అదే సమ్మర్‌లో నువ్వు చాలా చూజ్ క్లాత్స్ దట్ ఏవైతే కూల్‌గా ఉంచుతాయో, కంఫర్టబుల్‌గా ఉంటాయో ఆ క్లాత్స్‌ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వాట్ ఈస్ వెదర్? అసలు వెదర్ అంటే ఏంటి? వెదర్ ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్ అండ్ ప్లేస్. దాన్ని ఏమంటారంటే వెదర్ అని చెప్పి అంటారనమాట. అట్మాస్ఫియర్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్ అండ్ ప్లేస్, దాన్ని వెదర్ అంటారు. What is an atmosphere అంటే in simple terms it is the layer of gases that surround some planets. In case of our earth we call these gases ఏమంటాం మనం? ఎయిర్ అంటాం అనమాట. అంటే ఏంటి అట్మాస్ఫియర్ అంటే? లేయర్ ఆఫ్ గ్యాసెస్ దట్ సరౌండ్ సమ్ ప్లానెట్స్. ఇన్ కేస్ ఆఫ్ అవర్ ఎర్త్ we call these gases air అని చెప్పి అంటాం. The earth's atmosphere may be compared to cake with several layers. The layer is closest to the surface of the earth is called troposphere అంటాం. And there where is all land based plants and animals ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ లివ్ అండ్ బ్రీత్ అందరు కూడా ఈ ట్రోపోస్ఫియర్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? క్లోజెస్ట్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, దాన్ని ఏమంటాం? ట్రోపోస్ఫియర్ అనమాట. సో ఇక్కడే ఏ స్పియర్లో ల్యాండ్ బేస్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అందరూ కూడా లివ్ అండ్ బ్రీత్ చేస్తారు. ఏ స్పియర్ అంటే ట్రోపోస్ఫియర్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో వేర్ ఆల్మోస్ట్ ఆల్ వెదర్ ఫినామినన్ which we'll explore in this chapter. The troposphere extends to height of 6 to 18 kilometers. ఇది కూడా very very important. Troposphere height extends 6 to 18 kilometers from the ground. It is less thick at the poles. Polesలో చాలా తక్కువగా థిక్ ఉంటుంది. Where the cold air contracts and thicker in the tropical zone. థిక్ ఉంటుంది. Where the warm air expands. You will study more about other layer in your science classes. సో అదనమాట ట్రోపోస్పియర్. ఆల్ వేర్ ప్లాంట్స్ యానిమల్స్ అందరం కూడా మనం లివ్ బ్రీత్ ఎక్కడ చేస్తామంటే ట్రోపోస్పియర్. అది ఎక్స్పాండ్ హైట్ ఎంత అంటే 6 to 18 kilometers ఉంటుంది. ఇట్ ఈస్ లెస్ థిక్ అట్ పోల్స్ అనమాట. అది డిస్క్రైబ్ ద వెదర్ హాట్ కోల్డ్. ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ ఆర్ టెంపరేచర్. హౌ హాట్ ఆర్ కోల్డ్ ద టెంపరేచర్ ఇస్. ప్రెసిపిటేషన్ అంటే ఎనీ ఫార్మ్ ఆఫ్ వాటర్ సచ్ యాజ్ రైన్, స్నో, స్లీట్, హెయిల్ దట్ ఫాల్స్ ఫ్రమ్ ద స్కై. అదంతా కూడా ఏమంటారంటే మనకి ఏంటంటారంటే ప్రెసిపిటేషన్ అంటాం. రైన్ కానీ స్నో కానీ దీవన్నిటిని కూడా ఏమంటామంటే మనం ప్రెసిపిటేషన్ అంటాం. అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ద వెయిట్ ఆఫ్ ద ఎయిర్ అబోవ్ హస్ ఫెల్ట్ ఆన్ ద ఎర్త్స్ సర్ఫేస్. విండ్. ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఇంక్లూడింగ్ ఇట్ స్పీడ్ అండ్ డైరెక్షన్. హ్యూమిడిటీ. ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద ఎయిర్. స్లీట్ అంటే ఏంటంటే అడుగుతాడు కూడా కొన్నిసార్లు వాట్ ఈస్ ద మీ స్లీట్ అని చెప్పి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంటాయి. ఫ్రోజన్ ఆర్ పార్ట్లీ ఫ్రోజన్ రైన్ని స్లీట్ అంటాం. హెయిల్ అంటే ఏంటంటే స్మాల్ హార్డ్ బాల్స్ ఆఫ్ ఐస్ దట్ ఫాల్ ఫ్రమ్ ద స్కై లైన్. అంటే హెయిల్ అంటే ఏంటంటే మీరు వడదెబ్బలు అంటారు చూసారా, అంటే చిన్న చిన్న ఐస్ మొక్కలు, దాన్ని హెయిల్ అంటారు. నెక్స్ట్, యాజ్ యూ కెన్ సీ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ కృష్ణ టు కన్వే. From early times, humans have closely observed nature and learned to read air signals to forecast the weather. Observing birds flow, ants carrying eggs, squirrels gathering nuts, frogs croaking loudly, or even the opening and closing of pine cones provided valuable information of upcoming rain or storms. This knowledge has been passed down from generation to generation. Even today, in many parts of India, people use traditional ways to predict the weather, especially the arrival of monsoon. అంటే ఇక్కడ ఏం చెప్తుందంటే ఎర్లియర్లో ఏంటంటే మనకి ఒక ప్రిడిక్షన్ అంటే ట్రెడిషనల్ వేస్లో రైన్ వస్తుంది, అరైవల్ ఆఫ్ మాన్సూన్ అని చెప్పేటోళ్ళని చెప్పి అది అర్థం అనమాట. అబ్జర్వింగ్ నేచర్ క్లూస్. అయితే అప్పట్లో ఏన్షియంట్లో నేచర్ క్లూస్ అంటే ఏంటంటే చూడండి, యాంట్స్ షిఫ్టింగ్ దేర్ ఎగ్స్ టు హయ్యర్ గ్రౌండ్ అనమాట. ఈజ్ ఏ న్యాచురల్ బిహేవియర్ దట్ ఇండికేట్స్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ చేంజ్ ఇన్ ద వెదర్, ఎస్పెషల్ హెవీ రైన్స్ వచ్చే ఛాన్స్లని. ఏ ఫ్రాగ్ క్రోకింగ్ ఇన్ ఏ ఫారెస్ట్ అడుస్తుంది, వెస్టర్న్ ఘాట్స్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రైన్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ పైన్ కోన్స్ ఆర్ న్యాచురల్ మెకానిజమ్స్ డ్రివెన్ బై ఎన్విరాన్మెంటల్ హ్యూమిడిటీ. ఒకప్పుడు అనమాట, అంటే వీటినే చూసి, ఎందుకంటే అప్పుడు ఏన్షియంట్ టైమ్స్లో వీటినే చూసి ఎందుకు నమ్మేవారు అంటే అప్పుడంటే అంత టెక్నాలజీ లేదు కాబట్టి వీటిని చూసి బిలీవ్ చేసేవారు ఎప్పుడు రైన్ వస్తుంది ఏంటి అని చెప్పి.
In the last few centuries, scientists have worked out methods to measure and monitor the elements of the weather with great precision. Based on these inputs, meteorologists try to predict how the weather will behave in a particular region after few hours or few days or even a few weeks. How they do they just look up at the sky and guess? No, they have got some cool gadgets, a few of which we'll know. Okay. There are several types of thermometers. Some simply measure that ambient temperature, other records the maximum and minimum temperature during a day. Thermometers often use a mercury. The important thermometers often use a mercury which expands with the temperature అనేది ఇంక్రీజెస్ అనమాట. థర్మోమీటర్ తెలుసు కదా, టెంపరేచర్ మెజర్ చేస్తుంది, అందులో మెక్యూరీ అనేది ఉంటుందన్నమాట. హౌఎవర్ మోర్ అండ్ మోర్ డిజిటల్ థర్మోమీటర్స్ ప్రిఫర్డ్ యాజ్ దే ఆర్ మోర్ ప్రిసైజ్ అండ్ కెన్ రికార్డ్ మోర్ డేటా. Indeed, temperature recordings can be used to collect some useful statistics, including range of temperature, the maximum temperature minus the minimum temperature during the particular period of time. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటివి ఎక్కువ అడుగుతాడు. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎక్కడైతే ట్రస్ట్ ఇచ్చి స్టార్ మార్క్స్ పెడుతున్నానో అవి కొద్దిగా కాన్సన్ట్రేషన్గా చూడండి. ఎగ్జామ్లో అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాజ్ సెటప్ ఇన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1875లో ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ మోటో ఈజ్ అదిత్యత్ జైతే విశిష్టి విచ్ మీన్స్ ఫ్రమ్ ద సన్ రైజెస్ రైన్ అని చెప్పి దాని మోటో అనమాట. ఏంటంటే ఫ్రమ్ ద సన్ రైజెస్ రైన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ యొక్క మోటో ఏంటంటే ఫ్రమ్ ద సన్ రైజెస్ రైన్. ఇట్స్ మోటో అదిత్యత్ జైతే వృష్టి. ద ప్రేజ్ కమ్స్ ఫ్రమ్ ద ఏన్షియంట్ టెక్స్ట్ మనుస్మృతి నుంచి రావడం జరిగింది. అండ్ ద కంప్లీట్ సెంటెన్స్ రీడ్ ఫ్రమ్ ద సన్ అరైజెస్ రైన్, ఫ్రమ్ రైన్ కమ్స్ ఫుడ్ అండ్ ఫ్రమ్ ఫుడ్ లివింగ్ బీయింగ్స్ ఆరిజినేట్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనుస్మృతి నుంచి తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ ద సన్ arises rain, from rain comes fruit, and from food living beings originate అనమాట. ఓకేనా. సన్ అరైజెస్ అయితే రైన్ వస్తుంది, రైన్ నుంచి ఫుడ్ వస్తుంది, ఫుడ్ నుంచి లివింగ్ బీయింగ్స్ అనేవాళ్ళు ఆరిజినేట్ అయ్యారని చెప్పి అనమాట. నెక్స్ట్ precipitation. If the news says that a particular place received 30% millimeters of rainfall in a day, what does it mean? How is rainfall measured? The amount of rainfall is measured with the help of instrument called rain gauge. వర్షాన్ని ఎలా మెజర్ చేస్తారంటే చూడండి, ఇదే దీన్ని ఏమంటారంటే రైన్ గేజ్. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్షం మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే రైన్ గేజ్. వెన్ ఇట్ రైన్స్ ద వాటర్ ఫాల్స్ ఇన్ టు ఫున్నల్ అండ్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ఏ సిలిండర్. ఏ స్కేల్ ఈజ్ అటాచ్డ్ టు ద సిలిండర్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ద రైన్ వాటర్ collected. For example, when the height of the water collected is 5 millimeters, we say that the area is received 5 millimeters of rainfall అనమాట. Atmospheric pressure. Our body is quite aware of temperature and rainfall, but you may also experience it that the weather sometimes heavy as before thunderstorm. This related to atmospheric pressure, which is the pressure exerted by the weight of the air above. Atmospheric pressure is higher near the sea coast and lower as you go higher up into the mountains. When you climb a mountain, the air gets thinner than in the plain below. As a result, the air pressure is lower and there is less oxygen available for lungs to take in. With less oxygen getting into your blood, your body has to work harder to keep moving. That's why people sometimes feel breathless, dizzy, or tired at high altitudes. ఎందుకంటే మన బ్లడ్కి ఆక్సిజన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు గెట్టింగ్ యువర్ మన బ్లడ్ అనేది ఆక్సిజన్ అనేది లెవెల్స్ చాలా తక్కువ ఉంటే మీరు ఫ్రంట్కి మూవ్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీరు ఎక్కువగా ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ అనేది పైకి వెళ్తూ కొద్ది అంటే హై ఆల్టిట్యూడ్స్, మౌంట్ ఎవరెస్ట్ ఇట్లాంటి హైయెస్ట్ మౌంటైన్ పీక్స్కి మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆక్సిజన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆక్సిజన్ అనేది బ్లడ్కి సప్లై అవ్వక మీకు ఏంటంటే బ్రీత్లెస్ అంటే డీజీ బాగా అలసిపోయినట్టు ఉంటారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ కూడా పట్టుకోవడం వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. This does not mean that atmospheric pressure is always high in the plains below or on the coast. In fact, it sometimes drops dramatically, resulting in what meteorologists call a depression or low pressure system, which can sometimes develop into a storm or even cyclones.
అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువగా హై ఉంటుంది. ఎప్పుడైతే మీకు లో ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు ఈ సైక్లోన్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈస్ కాల్డ్ బ్యారోమీటర్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఏ ఇన్స్ట్రుమెంట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ చేయడానికి యూజ్ చేస్తారంటే బ్యారోమీటర్ అనమాట. హ్యాజ్ యూ థర్మోమీటర్స్, దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ బ్యారోమీటర్స్లో కూడా సెవరల్ టైప్స్ ఉన్నాయి. ద డిసిప్లే ఇస్ జనరలీ ద మిల్లీ బార్ abbreviated as MB. The normal atmospheric pressure at the sea coast is around 1013 millibar అనమాట. ఏదైతే ప్రెషర్ అనేది 1000 మిల్లీబార్స్ ఉంటాయో ఇండికేట్స్ యాజ్ ఏ డిప్రెషన్ అని చెప్పి అంటారనమాట. అర్థమైందా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటివి అడుగుతాడు. అంటే ఏంటి, ప్రెషర్ అనేది ఎంత మిల్లీబార్ తక్కువ ఉంటే దాన్ని డిప్రెషన్ ఉంటారంటే, బిలో 1000 మిల్లీబార్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే డిప్రెషన్ అంటారు. ద నార్మల్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అట్ ద సీ కోస్ట్ ఈజ్ అరౌండ్ ఏమంటారంటే 1013 అనమాట. బిలో 100 మిల్లీబార్స్ ఉంటే దాన్ని ఏమంటారంటే దాన్ని డిప్రెషన్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ విండ్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హై ప్రెజర్ టు ఏరియాస్ ఆఫ్ విండ్ అనేది మూమెంట్ అనేది ఎప్పుడు అంటుందంటే ఏరియాస్ ఆఫ్ హై ప్రెజర్ నుంచి ఏరియాస్ ఆఫ్ లో ప్రెజర్కి మూవ్ అవుతూ జరుగుతుంది. విండ్ మూవ్స్ ఫ్రమ్ ఏరియా ఆఫ్ హై ప్రెజర్ టు ఏరియాస్ ఆఫ్ లో ప్రెజర్. ద విండ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ద వెదర్. So the wind is an important element of the weather. Its direction and speed help in weather forecasting. Besides, air pilots and sailors need to be aware of wind data, as wind has a great influence on flying or sailing. Farmers also use the wind direction to predict where rain might come from. Also, greater wind speed will cause the soil to dry faster. So how do we measure this direction and speed? A wind vane, and as a rotating arm with a pointer at one and a tail at the other. When the wind blows, the tail is pushed and the pointer turns into direction of the its respond to a light breeze అనమాట. విండ్ వేన్ చూడండి, ఇది విండ్ వేన్ అంటారు. ఓకేనా? రైట్, అనినోమీటర్ విండ్ వేన్ అనమాట. డైరెక్షన్ అండ్ మెజర్ ఎవరు మెజర్ చేస్తారంటే ఈ విండ్ వేన్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఫార్మర్స్ ఆల్సో యూజ్ విండ్ డైరెక్షన్ యూజ్ చేస్తారు టు ప్రిడిక్ట్ వేర్ రైన్ మైట్ కమ్ ఫ్రమ్ అనమాట. దిస్ విండ్ వేన్ ఆన్ ద టర్మక్ ఈజ్ కాల్డ్ విండ్ షాక్ అంటారు. ఇట్ గివ్స్ పైలట్స్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అంటే ఈ విండ్ షాక్ ఎవరు యూజ్ చేస్తారు? ఈ పైలట్స్ వీళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. సో ఇండికేషన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద విండ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. సిమిలర్లీ షాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ దట్ రిలీజ్ యాష్ ఆర్ గ్యాసెస్. The simplest instrument to measure the wind direction and speed is the anemometer అంటారు. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద విండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ని వీటిని మెజర్ చేసేదాన్ని ఏమంటారంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్ట్రుమెంట్ టు మెజర్ ద విండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్ దాన్ని ఏమంటారంటే అనిమోమీటర్ అని చెప్తారు. అనిమోమీటర్ అని చెప్పి అంటారు. ఇట్ హ్యాస్ 3 or 4 metal cups that rotates on a vertical shaft. When the wind blows, the stronger ద విండ్ ద ఫాస్ట్ ద రొటేషన్. ఇదేనమాట అనిమోమీటర్ అంటారు. ఇది విండ్ వేన్. సో shaft when wind, the stronger the faster the rotation. A meter attached at the bottom counts how many times the anemometer spins in a certain period of time and calculate the wind speed in kilometers per hour లో క్యాలిక్యులేట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే విండ్ స్పీడ్ డైరెక్షన్ని అనిమోమీటర్. Next, humidity. Humidity is the last element of the weather on our list. It refers to the amount of water vapor present in the air. It also depends on factors like temperature, wind, pressure and location అన్నమాట. We can answer these questions more precisely by learning how to measure humidity before. Humidity of the air is measured as a relative humidity. Air that would contains absolutely no water vapor. Airలో absolutely contains అసలు వాటర్ వేపర్ అనేది which is impossible in natural condition is rated as 0%, while air saturated with water vapor will have a humidity of 100% ఉంటుంది. In practice, dry weather has a relative humidity range between 20 and 40 humidity, while humidity weather usually falls between 60 and 80%. దాన్ని ఏ హ్యూమిడిటీ అంటారంటే రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు అనమాట. 60 to 80% ఉండే హ్యూమిడిటీని రిలేటివ్ హ్యూమిడిటీ అని చెప్పి అంటారనమాట.
But how do we measure such numbers? This is done to instrument is called hygrometer. Again, these are several types. అంటే హ్యూమిడిటీని దేంతో మెజర్ చేస్తారంటే దిస్ హైగ్రోమీటర్ని, అలాగే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ బారోమీటర్. హ్యూమిడిటీని మెజర్ చేసేది ఏంటంటే హైగ్రోమీటర్, అలాగే విండ్ స్పీడ్ డైరెక్షన్ మెజర్ చేసేది ఏంటంటే అనినోమీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు చెప్పింది. విండ్ ఓకేనా, హ్యూమిడిటీని మెజర్ చేసింది హైగ్రోమీటర్. ద మెజర్మెంట్ ఆఫ్ హ్యూమిడిటీ ఈజ్ ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ సచ్ యాజ్ ఫుడ్ ప్రాసెసింగ్. Museums also monitor humidity as they need to maintain a dry environment to preserve their exhibit. Weather stations. As you can see, we need several instruments to measure the weather at a particular place and time. A weather station brings all these instruments together, making it is easy to measure and track the weather. Reading of all the measurements are taken at a regular intervals, which helps mapping and forecasting. అందుకే వెదర్ స్టేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. An automated weather station is a self-operating system that uses various sensors to measure and record weather data such as temperature, humidity, wind, speed, direction. ఇదంతా కూడా మెజర్ చేసేది ఏంటంటే ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్ అనమాట. అర్థమవుతుందా? Such stations are widely used in fields like agriculture, aviation, navigation, environmental monitoring, and so on, providing accurate and timely weather information without need for human intervention. ఏమీ లేకుండా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మెట్రోలాజికల్ సెంటర్ సెటప్ ఎక్కడ ఉందంటే అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ బై ద ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఫర్ వెదర్ ఫోర్కాస్టింగ్ మెట్రోలాజికల్ సర్వీసెస్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎక్కడంటే అమరావతి అనమాట. ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్స్. In 2023, the National Disaster Management Authority set up an automated weather station at Glacial Lake of Sikkim at an altitude of more than 4,800 meters above sea level. The AWS provide early information about upcoming weather condition. అంటే ఏం చేస్తుంది చూడండి, ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్ అనమాట. అంటే ముందుగానే మనకి వెదర్ కండిషన్స్ ఇవన్నీ కూడా చెప్తుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటో. ప్రిడిక్టింగ్ ద మెట్రాలజిస్ట్ కలెక్ట్ డేటా యూజింగ్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. యూజ్ చేసి డేటాని కలెక్ట్ చేస్తారు. ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే స్టడీ ద డేటా అండ్ యూజ్ సైంటిఫిక్ మెథడ్స్ టు ట్రై అండ్ ప్రిడిక్ట్ ద వెదర్. సచ్ ప్రిడిక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్ యాజ్ క్లైమేట్ చేంజ్ మేక్ ఎక్స్ట్రీమ్ వెదర్ సచ్ యాజ్ డ్రాట్స్, ఫ్లడ్స్, సైక్లోన్స్ ఎక్సెట్రా. అంటే ఏంటి, ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి, సైక్లోన్స్, డ్రాట్స్ గురించి ముందుగానే మనకి ప్రిడిక్ట్ చేసి చెప్పడం వల్ల చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. Next, accurate predictions help us to ready for such events. They also enable local governments to mobilize resources and prepare for any disasters. For example, మీకు ఆల్రెడీ చెప్పడే డిజాస్టర్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనం రెడీగా మన యొక్క యాక్షన్ ప్లాన్తో ఉండొచ్చు. స్టార్మీ వెదర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అట్ సీ. ఫిషర్మెన్ ఆర్ వార్న్డ్ అబౌట్. అంటే ఎక్కువ గాలి వస్తుంటే మన ఫిషర్మెన్స్కి సైక్లోన్స్ అప్పుడు ముందుగానే వార్నింగ్ ఇస్తాం. ఎవరు కూడా ఈరోజు వాషన్స్ మీద వేటకి ఎవరు కూడా వెళ్ళకండి. Look careful at the map. Okay, thank you.